వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ నేను ఎక్కడున్నాను అని అంటే నారాయణగూడలో పెట్ పాయింట్ దగ్గర ఉన్నాను. అండ్ చాలా మందికి పెట్స్ అంటే చాలా ఇష్టం, పెట్ లవర్స్ చాలామంది ఉంటారు. సో వాళ్ళందరి కోసమే ఈ వీడియో. సో పెట్ లవర్స్ అంటే మోస్ట్లీ ఇష్టపడేది ఏంటంటే డాగ్స్. సో డాగ్స్లో ఎన్ని బ్రీడ్స్ ఉంటాయి, ఆ బ్రీడ్స్ని మనం ఎలా మెయింటైన్ చేయాలి, సో వాటి ప్రైజెస్ కానీ, సో వాటికి ఫుడ్ కానీ, ఇలా కొంతమంది కన్ఫ్యూజ్ ఉంటుంది ఎలా మెయింటైన్ చేయాలి, ఏ బ్రీడ్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాము. అండ్ అలాగే ఇక్కడ ప్యారెట్స్ కూడా ఉన్నాయి, ప్యారెట్స్, ర్యాబిట్స్ అండ్ క్యాట్స్ కూడా ఉన్నాయి. వాటిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి కూడా తెలుసుకుందాము. సో ఇక్కడ ఓనర్ విజయ్ కుమార్ గారితో మాట్లాడి డీటెయిల్స్ అన్నీ తనని అడిగి కనుక్కుందాం. ఇక్కడ అన్ని చాలా పెట్స్ ఉన్నాయి కదా, బర్డ్స్ ఉన్నాయి. సో వాటి గురించి ఎలా, ఎన్ని టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉంటాయి, ఎలా? బర్డ్స్లో అంటున్నాను. బర్డ్స్లో అయితే చాలా రకాల బ్రీడ్స్ ఉంటాయి మనకు. ఇది చిన్న బ్రీడ్స్ అనమాట, బజ్జీస్ అంటారు దీనికి. లవ్ బర్డ్స్ కూడా అంతా చాలామంది. అయితే దీంట్లో మీకు ఏంటంటే చాలా లో మెయింటెనెన్స్. స్టార్టింగ్ ఇది మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది దీంట్లో. దీని తర్వాత మకావ్ అని వస్తుంది, గ్రే ప్యారెట్ అని వస్తుంది, మళ్ళీ రింగ్ నెక్ అని వస్తుంది, సన్ కన్యూర్ అని వస్తాయి. చాలా బర్డ్స్ ఉంటాయి, దాని మెయింటెనెన్స్ హై ఉంటుంది. దీని అయితే స్టార్టింగ్ ఇది తక్కువ ఉంటుంది అనమాట అట్లా. ఇంకోటి దీని తర్వాత ఫించెస్ అని ఉంటాయి. ఇవి కూడా చిన్న బ్రీడ్ బర్డ్స్. దీని కూడా మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. ఇవి కూడా స్టార్టింగ్ చిన్న బర్డ్స్. ఇంట్లో ఏంటంటే చాలామంది కొంచెం పెట్టుకుంటారు షో గురించి, మంచిగా అనిపిస్తాయని. ఇది స్టార్టింగ్ అనమాట. నామినల్ ప్రైజెస్ ఉంటాయి. ఇవి మకావ్ అని, సన్ కన్యూర్ అని, అవి చాలా కొంచెం ఎక్కువ, 20,000 30,000 అట్లా పేరు ఉంటాయి. వేరే బ్రీడ్ బట్టి ప్రైస్ ఉంటుంది అట్లా. నార్మల్గా చాలామంది బర్డ్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారు కదా ఇంట్లో పెట్టుకోవడానికి. అవి వాళ్ళు మెయింటైన్ చేయడానికి ఎంత పడుతుంది అంటారు? అంటే బర్డ్స్ బ్రీడ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ బర్డ్స్కి అయితే మీకు ఎక్కువ కాదు. దీనికి మీకు మ్యాక్సిమం ఒక మంత్లీ ఒక 400 to 500 రూపీస్ ఖర్చు ఉంటుంది. ఆ పెద్ద బ్రీడ్స్ మకావ్ అని, సన్ కన్యూరు, వేరే బర్డ్స్ ఉంటాయి. దానికైతే మీకు మంత్లీ అరౌండ్ 3,000 to 5,000 మధ్యలో. అంటే మెయింటైన్ చేసే బట్టి కొంతమంది మంచి ఎక్స్పెన్సివ్ ఫుడ్ పెడతారు, దానికి 8,000 to 10,000 వరకు కూడా అవుతుంది. కొంతమంది తక్కువ 4,000 to 5,000 మినిమం అవుతుంది పెద్ద బర్డ్స్కి అయితే ఖర్చు. అంటే నార్మల్గా వీటికి ఫుడ్ ఎలా ఉంటుంది, ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటాయి? ఎక్కువైతే ఇవి కుర్రలని సీడ్స్ వస్తాయి, మ్యాక్సిమం అవే తింటాయి ఇవి. దాంతోపాటు పాలకూర కానీ, కొత్తిమీర, అవి కూడా ఇష్టంతో తింటాయి బాగా. అండ్ ఫుడ్ వాటికి ఎక్కడ దొరుకుతూ ఉంటుంది? పెట్ షాప్స్లో దొరుకుతుంది, మా దగ్గర దొరుకుతుంది. లేదంటే మీకు సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది. అంటే ఈ బ్రీడ్కి ఇంకా వేరే బ్రీడ్కి డిఫరెన్స్ ఏంటంటారు? డిఫరెన్స్ అంటే సైజ్, అవి బ్రీడ్ వేరే మేడం. అవి పెద్ద బ్రీడ్స్ ఉంటాయి బర్డ్స్వి, ఇవి చిన్న బ్రీడ్స్. దాంట్లో మీకు మెయింటెనెన్స్ కొంచెం హై ఉంటుంది, దీంట్లో మెయింటెనెన్స్ మీకు తక్కువ ఉంటుంది. అది ఒక్కొక్కరు ఇష్టపట్టి ఒక్కొక్కరు ఒక బ్రీడ్ పెట్టుకుంటుంటారు అట్లా. అంటే ఇవి తీసుకున్నాక ఓనర్స్తో కొంచెం తొందరగా మింగిల్ అవుతుంటాయా? మింగిల్ అయిపోతాయండి ఇవి. ఎట్లా అంటే మా దగ్గర కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఇవి తీసుకెళ్ళి ఒక 2-3 months తర్వాత కేజీ ఇప్పేసినా కూడా ఎగరకుంటూ ఉంటాయి వాళ్ళ దగ్గరనే, ఇంట్లోనే. ఒక 4-5 months తర్వాత అట్లా అలవాటు అయిపోయినాక ఎగరవు. ఇంకా చిన్న అవి వేరే పెద్ద బర్డ్స్ ఉంటాయి, అవి అయితే మీకు చిన్నప్పటి నుంచి మీరు హ్యాండ్ టైమ్తో అలవాటు చేస్తారనమాట. అయితే పెద్దగైనా కూడా ఎగరవు, మనతో పాటే ఉంటాయి, చేతిలోనే ఉంటాయి అవి. అంటే వాటికి అలవాటు అయిపోయినాక ఆ సరౌండింగ్స్లోనే వాళ్ళ ఇంట్లోనే ఉంటాయండి. అండ్ ఇప్పుడు వీటికి ఒకవేళ అవి డల్గా ఉన్నాయి అనుకోండి, ఫుడ్ తినట్లేదు, అట్లాంటి టైంలో అవి ఎలా చూడాలి? ఇవి తినట్లేదు, డల్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది? అవి తినకపోవడమే అదే దాని రీజన్, అది సిమ్టమ్స్ అనమాట. అది ఏదో అది తినదు, కొంచెం మూల కూర్చొని ఉంటుంది, ఫుడ్ తినకుండా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. వేరే బర్డ్స్ కన్నా ఈ బర్డ్ కొంచెం డిఫరెంట్ బిహేవ్ చేస్తుంది. అప్పుడు మనం తెలుసుకొని దాన్ని సపరేట్ చేసి దాన్ని మెడిసిన్ ఇచ్చుకుంటా ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. మెడిసిన్ కానీ ట్రీట్మెంట్ ఎక్కడ అవైలబుల్? అంటే మ్యాక్సిమం అది బర్డ్స్కి డాక్టర్స్ ఉంటారు, వెటర్నరీ డాక్టర్స్, వాళ్ళతో కన్సల్టేట్ చేస్తాము. లేదంటే కొన్ని మెడిసిన్స్ మా దగ్గర కూడా ఉంటాయి, మాకు తెలిసినవి, అవి ట్రై చేస్తాము. ఓకే. అండ్ కింద ఈ బర్డ్స్ వీటి గురించి, ఇవి ఏం బ్రీడ్స్ అంటారు? ఇవే అండి, బజ్జీస్. ఇవి అదే చెప్పాను కదా మీకు, చిన్న బర్డ్స్ అనమాట. స్టార్టింగ్ అంటే బర్డ్స్లో స్టార్టింగ్ వెరైటీ ఇది. తర్వాత మీకు వేరే బర్డ్స్ చాలా ఉన్నాయి వెరైటీస్లో, ఇవి స్టార్టింగ్ బ్రీడ్. అంటే ఎక్కువ మంది చాలా అఫోర్డ్ చేయలేరు కొంతమంది, ఒక 10,000 20,000 పేర్ అంటే కొనలేరు.
వాళ్ళు నార్మల్గా ఈ చిన్న బర్డ్స్ అఫోర్డబుల్ ప్రైస్ అని తీసుకొని పెట్టుకుంటారు కొంతమంది అట్లా. ఇవి సైజ్ ఏమైనా పెరుగుతూ ఉంటాయా, ఇంతే ఉంటాయా? ఈ సైజ్ ఇంతే, అంటే మీకు వెయిట్ పెరుగుతుంది బర్డ్ది, సైజ్ మాత్రం ఇంతే ఉంటుంది, కొంచెం లెంత్ పెరుగుతుంది. అంటే ఈ బర్డ్స్కి మళ్ళీ వేరే బర్డ్స్ అంటే 2 3 అలా ఉండాలి, లేకపోతే సింగిల్గా ఉండిపోతాయి? మ్యాక్సిమం పేరు పెడతారండి ఎక్కువ, మినిమం పేరు ఉండాలి, ఒక పేరు అయినా. మ్యాక్సిమం మీరు 4 5 అయినా పెట్టవచ్చు, 8 to 10 అయినా పెట్టవచ్చు, అది మీ మీద ఉంది. మినిమం ఒక 2 బర్డ్స్ అయితే ఉండాలి కనీసం. అంటే సింగిల్గా ఉండలేవా? సింగిల్గా ఉంటే అది లోన్లీగా ఉంటుంది, అంటే ఉంటుంది సింగిల్ కూడా, పేరు ఉంటే మంచిగా ఉంటుంది జర వాళ్ళకు. ఓనర్స్తో ఎంత టైంలో మింగిల్ అవుతాయి? అయిపోతాయండి ఒక 15 days, కొన్ని 20 days, కొన్ని 1 month, ఒక 2 months అట్లా సెట్ అయిపోతాయి. ఈ బ్రీడ్కి ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్? ఇదే మేడం, అదే కుర్రలు అని చెప్పా కదా, రాలా అని అంటారు, అదే పెడతాం. మ్యాక్సిమం ఇవి ఇష్టంగా అవే తింటాయి ఈ బర్డ్స్. పెద్ద బర్డ్స్ అయితే మీకు ఫ్రూట్స్ తింటాయి, ఇవి కూడా ఫ్రూట్స్ తింటాయి. మన పాలకూరలు, మళ్ళీ గోధుమ నానబెట్టి నైట్గా మార్నింగ్ ఇస్తే అవి కూడా తింటాయి. ఇంకోటి పెద్ద బర్డ్స్కి అయితే పెద్ద ఫ్రూట్స్ ఎక్కువ పెడతారు, మళ్ళీ స్ప్రౌట్స్ అనేటివి పెడతారు. ఇవి ఎక్కువ తినవు అవి. ఇది ఏంటంటే ఇష్టంగా అదొకటే, ఆ సీడ్ ఒకటే తింటాయి. కుర్రలు అనే సీడ్స్ వస్తే అదొకటే తింటాయి ఎక్కువ. నార్మల్గా కస్టమర్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ డౌట్స్ కానీ ఏముంటాయి? అంటే మ్యాక్సిమం వాళ్ళు బర్డ్స్కి అయితే తక్కువ వస్తారు, మన కాడ ఎక్కువ ఉన్నారు. బర్డ్స్కి కూడా చాలా లవర్స్ ఉన్నారు, కానీ బర్డ్స్ తక్కువ అడుగుతారు. మా దగ్గర ఎక్కువ డాగ్స్కే వస్తుంటారు అట్లా. అంటే నార్మల్గా ఇప్పుడు పెట్స్ లవర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఎలా మెయింటైన్? చెప్తామండి, అంటే మినరల్ వాటర్ ఇవ్వద్దు ఈ బర్డ్స్కి అయితే, నార్మల్ ట్యాప్ వాటర్ ఇవ్వాలి. మళ్ళీ మనం ఇష్టం వచ్చిన ఫుడ్ పెట్టొద్దు, ఏదో కొంతమంది తెలియక రైస్ కానీ అట్లాంటివి పెట్టేస్తారు, అట్లా పెట్టొద్దు. సెట్ కావు ఇవి, మన వేరే ఈ సెట్ కాక మళ్ళీ ఇవి సిక్ అవుతాయి. అందుకే మేము చెప్తాం వాళ్ళకి, ఇదే పెట్టాలా, ఇదే ఫుడ్ మెయింటైన్ చేయాలా, చేంజ్ చేయొద్దు అని అన్నీ చెప్తాం వాళ్ళకి, అన్ని ప్రికాషన్స్ చెప్తాం అన్నీ. అండ్ ఇష్టంతో కొంతమంది తీసుకుంటారు, కానీ తర్వాత మళ్ళీ మెయింటైన్ చేయలేక అలా వదిలేస్తుంటారు కదా బర్డ్స్, వాళ్ళకి ఏం చెప్తారు? మ్యాక్సిమం అయితే వదిలేయారు మేడం వాళ్ళు. ఏంటంటే వాళ్ళు ఎవరైనా పెంచిన వాళ్ళకి ఇస్తారు, లేదంటే మా అలాంటి పెట్ షాప్ వాళ్ళకు తెచ్చి ఇస్తారు, మాతో అయితే లేదు మీరు మెయింటైన్ చేసుకోండి అని. మ్యాక్సిమం అయితే ఎవరు వదలరు మేడం బర్డ్స్కి అయితే. అంటే ఇవి ఎగిరిపోతాయి ఒకవేళ వీటిని వదిలేస్తే ఎగిరిపోతాయి మేడం. ఏంటంటే మనము దానికి హ్యాండ్ టైం చేసి చిన్నప్పటి నుంచి ఫీడ్ చేసుకుంటూ మెయింటైన్ చేస్తే ఎగిరవు. ఇప్పుడు ఇవి వైల్డ్ బర్డ్స్ అనమాట, కేజ్లో ఉన్నాయంటే వైల్డ్. ఇవి అలవాటు కానీ టైం ఎక్కువ అవుతుంది, ఇవి ఉండవు, ఎగిరిపోతాయి. మ్యాక్సిమం మనం వదిలేస్తే ఎగిరిపోతాయి. అండ్ ఇవి మింగిల్ అవ్వడానికి టైం పడుతుంది కదా, సో మరి ఆ టైంలోపు వీటిని ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి? అంటే ఇవి కేజ్లో ఉన్న బర్డ్స్కి మనము అలవాటు చేయడానికి కొంచెం కష్టం, అంటే టైం ఎక్కువ పడుతుంది. దీనికి మన హ్యాండ్ టైంలో ఉన్నవి అయితే తొందర అలవాటు అయిపోతాయి. దీనికైతే మనము ఒక 2-3 months పడుతుంది కనీసం, మనతో అలవాటు అయ్యి మనం కేజ్ వదిలినా కూడా ఎగరకుండా అంటే ఒక 1 month అబవ్ అవుతుంది, మినిమం 1 month అవుతుంది, 1-2 months. తీసుకున్న తర్వాత ఇవి స్పెషల్ ప్లేసెస్ ఏమైనా ఉంటాయి, ఈ ప్లేస్లో పెట్టాలి, ఈ ప్లేస్లో పెట్టాలి? అట్లేం లేదు, నార్మల్ కండిషన్లో పెట్టాలి. మరి ఎక్కువ సన్నీ డే ఉంటే ఎక్కువ సన్లో పెట్టకుండా మనం లోపల మనం ఏ కండిషన్లో ఉంటామో అదే క్లైమేట్లో పెట్టాలి దీనికి కూడా. అంటే ఇది మొత్తం ఇంట్లో అంతా తిరిగే టైప్ ఉంటుందా, ఇంట్లో ఎక్కడైనా సెట్ అయ్యే టైప్? హ్యాండ్ టైమ్ బర్డ్స్ అయితే తిరుగుతాయి మేడం, ఇవైతే తిరగవు. మనం కేజ్లోనే చిన్నప్పటి నుంచి అలవాటు చేసినాం కాబట్టి మ్యాక్సిమం కేజ్లోనే ఉంటాయి. ఇది మనం తీసి అలవాటు బయట తిరగాల మన ఇంట్లోనే అంటే ఒక 2-3 months పడుతుంది. అప్పుడు అలవాటు అయితే ఇంట్లో వదిలేసి మళ్ళీ కేజ్లో వెళ్ళిపోతుంటాయి అట్లా. అవునండి, ర్యాబిట్స్లో కూడా చాలా బ్రీడ్స్ వస్తాయండి. అంగోరా అని, ఆస్ట్రేలియన్ ర్యాబిట్స్ అని చాలా వస్తుంటాయి. మా దగ్గర ఉన్నాయి ఇవి నార్మల్ ర్యాబిట్స్ అండి, వైట్ కలర్ ర్యాబిట్స్. మ్యాక్సిమం ఆస్ట్రేలియన్ ర్యాబిట్స్ అంటారు, రెడ్ ఐజ్ అంటారు, రెడ్ ఐజ్ ర్యాబిట్. ఇవి రెడ్ ఐజ్ ర్యాబిట్స్ అనమాట. స్టార్టింగ్ నామినల్ ఇవి 800 to 900 అట్లా ఉంటుంది పెయిడ్ దీని ప్రైస్. దీని మంత్లీ ఖర్చు వచ్చేసి మీకు వెజిటబుల్స్ పెట్టవచ్చు, క్యారెట్స్ తింటాయి, పాలకూర, మళ్ళీ వెజిటబుల్స్ ఏవైనా దాని ఇష్టం, క్యాబేజ్ కానీ అట్లాంటి. దీని స్పెషల్ ఫుడ్ కూడా వస్తుంది, ఆ ఫుడ్ కూడా పెట్టవచ్చు, ర్యాబిట్ ఫుడ్ వస్తుంది స్పెషల్లీ, అది కూడా పెట్టవచ్చు దీనికి. అండ్ దీంట్లో కూడా బ్రీడ్స్కి డిఫరెన్సెస్ ఏంటంటారు? అంటే కొన్ని వాటికి హెయిర్ ఎక్కువ వస్తుంది, ఆ బ్రీడ్ బట్టి ఉంటుంది, డిఫరెంట్ కొన్ని సైజ్ పెద్దగా అవుతాయి అట్లా. ఇవైతే నార్మల్, అవి ఎక్కువ ఏంటంటే చాలా తక్కువ మందికి తెలుసు బ్రీడ్స్. ర్యాబిట్స్లో కూడా ఇన్ని బ్రీడ్స్ ఉంటాయని చాలా తక్కువ మందికి తెలుసు. ఎక్కువ ఏంటంటే ర్యాబిట్లో ఇదే నార్మల్ రెడ్ ఐస్ ఉంటాయని నార్మల్ ర్యాబిట్స్ అనేది తెలుసు ఎక్కువ మందికి, అయితే ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తారు వాళ్ళు అట్లా. అండ్ ఓనర్స్తో తొందరగా మింగిల్ అయిపోతాయండి ఇవి. ఏంటంటే మ్యాక్సిమం మేము అమ్మేది 2 months ఏజ్లో అమ్ముతాము. అవి అయితే చిన్నగా ఉంటాయి కాబట్టి తొందర అలవాటు అయిపోతాయి. ఇవి చేతిలో మీరు తీసుకొని ఆడుకున్నా కూడా ఏం కరవవు అట్లా. అండ్ ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉంటే వాళ్ళతో కూడా మింగిల్ అవుతాయి? అయిపోతాయండి, ఈజీలీ మింగిల్ అయిపోతాయి. అండ్
మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది మంత్లీ వీటికి? మంత్లీ అంటే వెజిటేబుల్స్ మ్యాక్సిమం వెజిటేబుల్స్, క్యారెట్, క్యాబేజ్ అలాంటివి పెడుతుంటాం కాబట్టి మనకు ఎక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఉండదు అట్లా. అంటే వీటికి ఫుడ్ ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? ఇవి పెట్టొద్దు, ఇలా పెట్టొద్దు? ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అంటే మ్యాక్సిమం అట్లా వెజిటేబుల్సే పెడతాం, వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ. ఇంకోటి ఏది పెట్టినా కూడా మనం జర క్లీన్ చేసి కడిగి పెట్టాలన్నమాట, ఎందుకంటే కొంచెం మెడిసిన్స్ వేస్తారు కాబట్టి ఏది పెట్టినా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టాలి. అంటే ఇవి ఎక్కడైనా ఉండిపోతాయి ఇంట్లో కానీ? ఎక్కడైనా అలవాటు అయిపోతాయండి ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.